ఆకలి, అవసరం ఈ రెండు మనుషులతో ఏమైనా చేయిస్తాయి, ఎంతకైనా తెగించేలా చేస్తాయి. నమ్మకపోతే ఓసారి గాజాలో ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఆకలి కేకలు దిక్కులు పీకటిల్లేలా వినిపిస్తున్నాయి. ఆకలి కేకలే కాదు, ఆకలి చావులు కూడా కామన్ గా మారాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతానికి ఆహారంతో ఉన్న ఓ ట్రక్కు వస్తే ఎలా ఉంటుంది? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇక్కడ కనిపిస్తున్నది చీమలు కాదు, మనుషులు. వారి మధ్య కనిపించి కనిపించకుండా ఉన్నది ఆహార పదార్థాలతో ఉన్న ఓ ట్రక్కు. అందిన కాడికి తీసుకెళ్తున్నారు. అది అవసరం వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. మొదట దాన్ని చేజెక్కించుకోవాలి. అదే వారి లక్ష్యం. ఇక్కడ తిండి కోసం పోరాడుతున్న వారిలో ఓ నాన్న ఉన్నాడు, ఓ అన్న ఉన్నాడు, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. వారందరి లక్ష్యం తినడానికి అక్కరకొచ్చేది ఏదో ఒకటి తీసుకెళ్లాలి, అంతే. వారి కళ్ళ ముందు మరో ఆకలి చావు కనపడకూడదన్న తాపత్రయం వారిది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు రెండు రకాల జవాబులు వినిపిస్తున్నాయి. ఒకటి ఇజ్రాయెల్ను బద్నాం చేసేది, మరొకటి గాజాను రూల్ చేస్తున్న హమాస్ను. గత కొన్ని రోజులుగా గాజాకు వెళ్తున్న సాయంపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. ఎందుకంటే అక్కడ పంట పండేది లేదు, పరిశ్రమలు లేవు, అసలు తయారయ్యేవి ఏమీ లేవు. ఏది రావాలన్నా ఏది తినాలన్నా అది ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో గాజాలోకి ఎంటర్ అయ్యే ఎయిడ్ ట్రక్స్ సంఖ్య కాస్త తగ్గింది. తినేందుకు ఏమీ దొరక్క, బయట నుంచి ఏమీ రాక అక్కడి ప్రజల ఆర్తనాదాలు పెరిగాయి. ఆకలి చావులు కూడా పెరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఇజ్రాయెల్ దీనిపై మాత్రం మరో మాట చెబుతోంది. ఎయిడ్ ట్రక్కులను తాము పంపుతున్నామని, కానీ హమాస్ వాటిని ప్రజలకు అందకుండా చేస్తుందని చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా రిలీజ్ చేసింది. అందులో గన్స్ పట్టుకున్న కొందరు ప్రజలను వాటి దగ్గరకు రాకుండా అడ్డుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇక హమాస్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. తాము ప్రజల ఆకలి తీర్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నామని, కానీ ఇజ్రాయెల్ కావాలని ప్రజలపై తమ రాక్షసత్వాన్ని చూపిస్తుందని ఆరోపిస్తోంది. కావాలనే ఫుడ్ ట్రక్స్ ను ఆపి పంపడం వల్ల పరిస్థితులు ఇలా తయారయ్యాయనేది హమాస్ మాట. ఆకలిని కూడా ఇజ్రాయెల్ ఓ ఆయుధంలా మలుచుకుంటుందని మండిపడుతున్నారు. గాజాలో పరిస్థితులను భయానకంగా మార్చేశారు. తినడానికి తిండి లేదు, చేయడానికి ఉద్యోగం లేదు. చాలా మందికి గుడ్లు పండ్లు అంటే ఏంటో తెలియని పరిస్థితి ఉంది. వండుకుందామన్నా ఎలాంటి పదార్థాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటిని వంట చేసేందుకు కావాల్సిన సదుపాయాలు లేవని హమాస్ చెబుతోంది. అంతేకాదు మరో ప్రచారం కూడా ఉంది. ఇలాంటి వీడియోల కోసమే కొందరు ప్రజలను మొబిలైజ్ చేస్తున్నారని, కొన్ని ట్రక్కులను కావాలని ప్రజల వద్ద ఉంచి వారి ఎమోషన్స్తో ఆడుకుంటున్నారనేది ఆ వాదన. ఇలా తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. విషయం ఏదైనా దానికి కారణం మరేదైనా, గాజాలో ఆఖరి కేకలు ఉన్నాయనేది నిజం. అక్కడ ఆకలి చావులు ఉన్నాయనేది నిజం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలు బలవుతున్నారనేది కూడా అంతే నిజం. చివరగా ఓ విషయం ఏంటంటే, ఇలా ఫుడ్ ట్రక్స్ వద్ద సాయాన్ని పొందేందుకు వచ్చి చనిపోయిన వారి సంఖ్య 600. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనాధికారికంగా ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.